ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ రామరెడ్డికి డాక్టరేట్ రావడం పట్ల పలువురు అభినందించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన సింగపూర్ ఎన్ఆర్ఐ సామాజిక కార్యకర్త గ్రామ అభివృద్ధిలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రామరెడ్డికి డాక్టరేట్ రావడం పట్ల ఆత్మీయ మిత్రులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. సింగపూర్లో ఉన్న రామరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి తన వంతుగా చేయూతను అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన తమిళనాడులోని హోసూర్ ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రామరెడ్డికి డాక్టరేట్ అవార్డు అందజేశారు. దీంతో ముస్తాబాద్కు చెందిన ఆయన మిత్రులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపాట్ల అంజిరెడ్డితో పాటు పలువురు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కట్టా బాపురావు, శ్రీనివాస్ రెడ్డి, ఈసరి కృష్ణ, దమ్మ రవీందర్ రెడ్డి, కూర సంతోష్, వెంకటరెడ్డి, రాజాగౌడ్, చారి తదితరులు ఉన్నారు. ఇది కూడా మొన్న డొనేట్ చేయడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి నడుస్తున్నటువంటి కాలంలో మనిషి స్వార్థంగా ఎవరికి వారు చూస్తున్న తరుణంలో సామాజిక స్పృహ ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తి రామరెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్ప విషయం. దాన్ని గుర్తించి మరి దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ, సేలంలో ఉన్నటువంటి ఏషియన్ కల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వారి యొక్క సేవలు గుర్తించి ఉన్న గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం. కల్చర్ యూనివర్సిటీ దానిలో తమిళనాడులోని రామరెడ్డి సేవలను గుర్తించి అక్కడికి పిలిపించి వాళ్ళు జ్ఞాపిక అందజేసి చాలా సేవా కార్యక్రమాలు చేసిండని గుర్తించి ఇవ్వడం మాకు చాలా మన రాష్ట్రంలో మన మండలంలో అభినందనీయం. ముఖ్యంగా పేద ప్రజలకు స్కూల్లో పేద విద్యార్థులకు డబ్బులు కట్టి చదివించడం, సమ్మర్లో చాలా వరకు వాటరు డొనేషన్ చేసి కూల్ వాటర్ ఇవ్వడం, వివేకానంద టార్చ్ కూడా ముందుకొచ్చి పెట్టియడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మొన్న పోలీస్ స్టేషన్లో కూడా ఎండాకాలం వాటర్కు ఫ్రిడ్జ్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా తమ్ముడు ఆరోగ్యంగా ఉండి పేద ప్రజలకు సేవ చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా మా స్నేహితుడు ఇట్లాంటిది బహుమతి వచ్చినందుకు గర్వించదగ్గ విషయం. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్నప్పటి నుంచి మనం బతుకుతూ పక్క వాళ్ళని కూడా బతికేయాలనేసి మా నాన్నగారు ఎప్పుడు నేర్పేవాళ్ళు. సో ఆయన మార్గంలోనే నడుచుకుంటూ అందరికీ మనకు తోచిన సహాయం చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ చదువుకున్న విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినా కూడా అక్కడ కూడా సమాజ సేవ చేయడం, ఇలాంటి చేసే కార్యక్రమాలన్నింటినీ గుర్తించి తమిళనాడులోని యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి మన సేవా కార్యక్రమాలను చూసి సో వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అవార్డులు రావడం వల్ల మనకు ఇంకా బాధ్యత పెరిగింది. సో ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాము. సో సేవా కార్యక్రమం నాన్నగారి పేరు మీద ఇంతకుముందు చేశాము. ఇక నుంచి కూడా నాన్న పేరు మీదనే, ఆయన ఆదర్శం కాబట్టి సో చేసే ప్రతి కార్యక్రమము ఆయన పేరు మీద చేస్తాను. సో మిత్రులందరూ సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లాంటి సందర్భాన్ని ఇదంతా ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ముందు కార్యక్రమాలు ఇంకా చేస్తాం. చిరకాల మిత్రుడు, బాల్య మిత్రుడు అయినటువంటి కేఎల్ రామరెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక యూనివర్సిటీ నుంచి ఆయనకు డాక్టరేట్ రావడం అనేది చాలా గర్వకారణము. దీనికి మేమందరం స్నేహితులందరం కూడా చాలా గర్విస్తున్నాము, ఆనందిస్తున్నాము. అదే రకంగా ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటాం మేము. ఆయన ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చేయబోతారు కూడా. కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన కూడా ముందు ఇంతకంటే ఎక్కువ మంచి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆయన భవిష్యత్తులో ఆయనకు మంచి దేవుడు మంచి ఆయుర ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ